ఇక మీరు కూడా తెలుసుకోవాలి ఏం జరుగుతా ఉంది, మన ఊర్లో ఏం చేస్తా ఉన్నారు, మన ప్రాంతంలో ఏం జరుగుతా ఉంది. ఈరోజు కరెంటు ఛార్జీల మీద ధర్నాలు చేస్తా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. వాళ్ళకి ఆడ సిగ్గు లేదో నాకు ఇది అర్థం కావట్లేదు. వాళ్ళు పెంచిన ఛార్జీలకు వాళ్ళు పెంచి వాళ్ళే డబ్బులు వసూలు చేయమని చెప్పి డిస్కమ్లకు ఆర్డర్ ఇచ్చి 2 సంవత్సరాల జీవోలు చేశారు. నిన్న డిసెంబర్ 31 తారీఖు నుంచి వసూలు చేయమని చెప్పి ఆర్డర్లు ఇచ్చారు. వాటి మీద ప్రభుత్వం మారిన ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి మార్పులు చేసే అవకాశం లేకుండా ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చిన చట్టాన్ని గౌరవించక తప్పడం లేదు, అంటే అమలు చేయక తప్పడం లేదు. ఈరోజు అమలు చేస్తా ఉంటే పెంచిన ఛార్జీలకు నిరసనగా ధర్నా చేస్తున్నామని చెప్పి ధర్నాలకి రోడ్డు ఎక్కుతా ఉన్నారు. మీకు ఏడ సిగ్గు లేదని నేను అడుగుతా ఉన్నా. మీరు పెంచి మీరు అమాయక ప్రజలు నెత్తిన భారం పెట్టి కొన్ని 1,29,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీల వల్ల జరిగినటువంటి నష్టాలు కానీ దానివల్ల వచ్చినటువంటి కష్టాలు కానీ అన్ని ఈ ప్రజలపైన రుద్ది మీరేమో 1,000 కోట్ల రూపాయలు దోచుకొని మీరు పలాయనం చిత్తగిస్తే ఈరోజు ఆ భారం అమాయక ప్రజల మీద పడితే వీళ్ళను ఎవడైతే చట్టాలు చేశాడో వాళ్ళు రోడ్లు ఎక్కితే ఎంత విడ్డూరంగా ఉందో మీరు కూడా చూడండి. మీ గ్రామస్తులకు ఒకటే చెప్తా ఉన్నా, ఇకనైనా కళ్ళు తెరవండి, వాస్తవాలు తెలుసుకోండి. పార్టీలు మీకు కూడు పెట్టవు, సంస్కరణలు కూడు పెడతాయి. పార్టీలు మీకు కూడు పెడతాయి అనుకుంటే అది చాలా పొరపాటు. మీకు ఈరోజు వెలుగొండ ప్రాజెక్టు అదే మనకు పెద్ద దిక్కు. ఆ వెలుగొండ ప్రాజెక్టు వస్తేనే మీ ఊరు సస్యశ్యామలం అవుతుంది, మీ ఊరు రైతులందరూ కూడా సంతోషంగా ఉంటారు. అటువంటి వెలుగొండ ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా పూర్తి చేశాం, నీళ్లు వదులుతామని చెప్పి ప్రారంభోత్సవాలు చేసిపోయాడు వాళ్ళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు నుంచి పని ప్రారంభించిన ఇంకా 2 సంవత్సరాలు పడుతుంది నీళ్లు వదిలేదానికి. ఇంకా 2 సంవత్సరాలు పడితే గాని పూర్తయితే గాని నీళ్లు రావు. ఆ నీళ్లు వదిలేదానికి సుమారు ఇంకా 2,000 కోట్ల రూపాయల పైసలు ఖర్చు పెట్టాలి.